నరసింహస్వామి వారి యొక్క దివ్య చరణారవిందములకు ఆంధ్రదేశోద్ధారకులు, స్త్రీ జనోద్ధారకులు, శుష్క వేదాంత అమ్ము భాస్కరులు, చరాచర సుఖాభిలాషి మహర్షి మలయాళ స్వామి వారి దివ్య చరణారవిందములకు, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుల గురుదేవులకు, సద్గురు పరంపరకు మనసా శిరస నమస్కరిస్తూ ఈ ఆశ్రమం యొక్క సంస్థాపకులు బ్రహ్మీభూత బుచ్చిదాస్ గారికి, అదేవిధంగా మహాయోగిని బుచ్చిమాంబ గారికి హృత్పూర్వక ప్రణామాలు. మరి వేదికస్థ పూజ్య మహాత్ములందరికీ హృత్పూర్వక ప్రణామాలు. మరి ఇవాళ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళల్లో మరి నిన్న కొంతమంది పరిచయం చేయడం జరిగింది. మరి ఈరోజు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళలో నా ప్రకారం ఉండేటటువంటి వాళ్ళు మరి ఈ స్వామివారు అనేక ప్రాంతాలలో తిరిగి వేలూరు దగ్గర ముండూరు అనే ఆశ్రమం ఉంది. అక్కడ శ్రీకృష్ణ చరణానంద భారతీయ స్వాముల వారు యాజ్ఞవల్క్య ఆశ్రమము ఏలూరు దగ్గర ఉంది. వీరు ఆ పల్లెటూళ్ళ ప్రతి ఊళ్ళకి వెళ్ళి సుమారు 1,00,000 పుస్తకాలు 3 లక్షల పుస్తకాలు పంచి అందరికి భగవద్గీతలు పంచి పల్లెటూళ్ళలో అందరికి ప్రచారం చేసి భగవద్గీత అందరికి నేర్పించి మరి ఎంతో నేర్పుతో ఓర్పుతో ఆ స్వామికి వ్యాసాశ్రమం వాళ్ళు అమర వివేకానంద స్వామి వారికి బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. మరి వారికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా మన చిన్న కార్యక్రమానికి విలువగా వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బ్రహ్మానంద మాతాజీ వారు మరి వారు కూడా వ్యాసాశ్రమంలో చదువుకొని ఇప్పుడు వారు ఉండేది నల్లమెల్లి అక్కడ ఆశ్రమం కట్టుకొని చక్కగా ఇద్దరు అక్కజల ముగ్గురు వాళ్ళు అమలాపురం జిల్లా వాళ్ళు మంచి వైరాగ్యంతో చిన్నప్పటి నుంచే వ్యాసాశ్రమంలో చక్కగా వేదాధ్యయనం చేసి వేదాధ్యయనం 2 కూడా అధ్యయనం చేసి వాళ్ళు సొంతంగా ఆశ్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. మరి అమ్మగారు రాత్రి దిగొచ్చి మరి శ్రద్ధగా మన ఆశ్రమానికి వచ్చినందుకు అమ్మగారికి కూడా పూర్వక ఓం నమో నారాయణ స్మరణ తెలియజేస్తున్నాను. ఇక మిగతా కొంతమంది నిన్న వచ్చినటువంటి వాళ్ళే లాస్ట్లో కూర్చున్న వారు ఓం ప్రకాశ్ బ్రహ్మచారి గారు, వారు కూడా వ్యాసాశ్రమంతో అనుబంధం ఉంది. మరి వారు కూడా అనేక ఆశ్రమాలు తిరుగుతూ కార్యక్రమాలు చేస్తుంటారు. వారికి కూడా ప్రత్యేకమైన హృత్పూర్వక ఓం నమో నారాయణ స్మరణలు తెలియజేస్తూ మరి మీ అందరికీ కూడా మరి ఎన్నో శ్రమలు కూర్చుకొని మరి ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కొత్త సీరియల్ అని కూడా పక్కన పెట్టి మరి చూడాలని అభిలాష చేత మహాత్ముల దర్శనం